పరాయి వాళ్ళకి మన పిల్లలు పిచ్చోళ్ళలాగా, తెలుగు తక్కువ వాళ్ళలాగా చులకంగా చూడబడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నీ కొడుకును ఒక హీరోలాగా చూడు, ఒక సైంటిస్ట్లా చూడు, ఒక కలెక్టర్గా చూడు, ఒక డాక్టర్గా చూడు, ఒక జడ్జిలాగా చూడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. ఎంతమంది తెలుసు? ఆయన స్కూల్కి వెళ్తూ ఉండేవాడంట. ఒకరోజు ఆ టీచరు ఉత్తరం రాసి ఇచ్చింది, ఒరే మీ అమ్మకి ఇవ్వరా అని. వాళ్ళ అమ్మగారికి అలా చేతికిస్తే వాళ్ళ అమ్మగారు ఆ ఉత్తరం చదువుతా కన్నీళ్ళు గారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారట. థామస్ ఆల్వా ఎడిసన్ ఇలాగ కాళ్ళు ఇలా పట్టుకుని, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా, అందులో ఏం రాసిందమ్మా అని అడిగితే, నానా నీ గురించి నీ టీచర్ చాలా గొప్పగా రాసింది నాన్న, అందుకని నాకు కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. నువ్వు చాలా తెలివైనడు అంట, చాలా ఇంటెలిజెంట్ అంట, నీ అంత తెలివైనడు స్కూల్లో లేరంట, నీ అంత తెలివైన వాడికి లెసన్ చెప్పడానికి కావాల్సిన జ్ఞానం కలిగిన టీచర్లు కూడా అక్కడ లేరంట నాన్న, నువ్వు ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంట్లో నుండు అని పిల్లోడిని చిన్నతనం నుంచి కూడా చాలా చక్కగా చదివించింది. ఇంట్లోనే ఆయన చదువుకున్నది. ఆయన చదువుకున్నది స్కూల్లో 3వ క్లాసు. తల్లి చదివించింది ఆయన్ని. అలాగే ప్రయోజకుని చేసింది. అలాగే ప్రతిరోజు ఒక వాక్యం చదివించేదట. ఆ వాక్యం మెమరైజ్ చేసేవాడు. అలా 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 ఆయన కాలానుగుణంగా వాళ్ళ అమ్మగారు చనిపోయారు. తర్వాత పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు. ఆయన దాదాపుగా 1000 ఇన్వెన్షన్స్ అని కనిపెట్టాడు. ఆయన 1000 దాదాపు కనిపెట్టాడు. ఆయన 1100 కనిపెట్టాడు. చాలా కనిపెట్టాడు. మైకులు, లైట్లు ఇవన్నీ కూడా. ఈరోజు లైట్ కింద మనం చేస్తున్నాడు థామస్ ఆల్వా ఎడిసన్ కారణం. బాగా పెద్ద సైంటిస్ట్ అయిపోయాడు ఆయన. అలాగే బల్బు కనిపెడుతున్న సమయంలో చాలాసార్లు ఫెయిల్ అయ్యాడంట. ఆయన 999 సార్లు ఫెయిల్ అయ్యాడంట. ఫెయిల్ అయితే వాళ్ళ అమ్మ చెప్పిన వాక్యం, నన్ను బలపరచు అని, నేను అన్ని సమస్తమును చేయగలను అనే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 100వ సక్సెస్ అయ్యి ఈరోజు లైట్ వెలిగేటట్లుగా చేశాడు ఆయన. గొప్ప సైంటిస్ట్ ఆయన. అయితే కొంతకాలానికి చాలా పెద్దోడు అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు బైబిల్ చూస్తున్నాడు. సరుగులో తీస్తే వాళ్ళ అమ్మగారు బైబిల్ జ్ఞాపకం ఉందన్నమాట. ఆ బైబిల్ తీశాడు. ఇవాళ మా అమ్మ ఏం చదువుతుందో ఇలా చూస్తుంటుంటే అందులో ఒక లెటర్ కనిపించింది. ఆ లెటర్ చూడగానే అతనికి జ్ఞాపకం వచ్చింది, ఓహో చిన్నప్పుడు మా టీచర్ నా గురించి చాలా గొప్పగా లెటర్ రాసింది కదా అది అని తీసి ఇలా చూస్తూ ఉందంట. చదువుతుంటుంటే థామస్ ఆల్వా ఎడిసన్ కన్నీళ్ళు గారుస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఇలా కన్నీళ్ళు గార్చింది, ఈయన కూడా ఇలా కన్నీళ్ళు గారుస్తూ ఉన్నాడు. ఎందుకు కన్నీళ్ళు గారుస్తున్నాడు అంటే అందులో రాసిన విషయాలు. ఏం రాసిందంటే, ఈ థామస్ ఆల్వా ఎడిసన్, అమ్మా నీ కొడుకు పిచ్చివాడు, వాడికి ఏం అర్థం కాదు, వీడి పిచ్చి చేష్టల వల్ల పిల్లలందరూ కూడా పాడైపోతారు, వీడి బుద్ధులు వచ్చేస్తాయని కూడా నీ కొడుకుని పంపించొద్దు, ఇదిగో టీసీ ఇచ్చి పంపించేస్తున్నా, మీ కొడుకుని ఈ స్కూల్కి పంపించొద్దు, వాడి దేనికి పనికిరాడు అని రాసి ఇచ్చింది. అందుకే ఏడ్చింది ఆ తల్లి. నువ్వు నా కొడుకును పనికిరానివాడని చెప్పావు కదా, పనికొచ్చేవాళ్ళ చేస్తాను చూడని అతను సైంటిస్ట్ని చేసింది వాళ్ళ తల్లి. దేవునికి స్తోత్రం కలిగాక చప్పట్లు కొట్టిన దగ్గరగా. పరాయి వాళ్ళకి మన పిల్లలు, మా పరాయి వాళ్ళకి ఒక పిచ్చోళ్ళలాగా, తెలుగు తక్కువ వాళ్ళలాగా చులకంగా చూడబడుతూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం నీ కొడుకును ఒక హీరోలాగా చూడు, ఒక సైంటిస్ట్లా చూడు, ఒక కలెక్టర్గా చూడు, ఒక డాక్టర్గా చూడు, ఒక జడ్జిలాగా చూడు, ఈ దేశాన్ని కాపాడే ఒక ప్రధానమంత్రిలాగా చూడు నీ కొడుకుని. రాజకీయాల్లో రాకూడదని బోధిస్తూ ఉంటారు. ఎవరు చెప్పారు రాకూడదని? అందరూ రాజకీయాలు చేసేవాళ్ళు అందరూ కూడా మోసాలు చేస్తూ ఉన్నారా? బిజినెస్ మ్యాన్లు కాకూడదు. ఎందుకు కాకూడదు బిజినెస్ మ్యాన్లు? అందరూ కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ మోసగాళ్ళేనా? పోలీసు ఉద్యోగం వద్దంటారు. ఎందుకు వద్దంటారు? అందరూ కూడా అబద్ధాలు ఆడి అందరూ లంచాలు తీసుకునే వాళ్ళేనా? ఒక పోలీస్ ఆయన ఉన్నాడు, ఒక ఆయన ఉదయం ప్రతిరోజు కూడా 7 గంటలు 8 గంటలకి, ఆయన ఉదయం 6 గంటలకు అనుకుంటా 5 గంటలకు చక్కగా ప్రార్థన, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ప్రార్థనలో ఉంటారు ఉదయాన్నే. తెలుసా మీకు? మహేష్ గారు విజయవాడ కలిసాను నేను. తెలుసా మీకు? పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఇలాంటి ఏ డిపార్ట్మెంట్లో అయితే చెడ్డ అనుకుంటున్నావో అటువంటి చెడ్డ డిపార్ట్మెంట్లు నువ్వు మార్చాలి కదా. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావు, ఏ సమాజంలో ఉంటున్నావో పోలీసులకు పని ఉండకూడదు, ఆ సమాజానికి పని ఉండకూడదు. రాబోయే రోజుల్లో నా దేశంలో పోలీస్ స్టేషన్లో ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేరాలు జరగవు కాబట్టి. ఇలాంటి పెద్ద పెద్ద కళలు కనండి. అలాగే మీ పిల్లలు ఆ విధంగా పురుగొలపండి. హల్లెలూయా. అంత గొప్పది కుటుంబ ఆరాధన అంటే. ఎక్కడంటే ఆరిజిన్ అక్కడే. దేవునికి ఈ యొక్క మరి భూమిని నిర్మించాలంటే తలంపు ఎక్కడ పుట్టిందంటే ఆ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ దేవదూతలందరూ కూడా జయజీవనం చేస్తున్న సమయంలో పుట్టిన ఆలోచన. మాకు కూడా ఆ కుటుంబ ఆరాధనలో పుట్టిన ఆలోచన. ఇలా కుటుంబాలన్నీ ఆరాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది.
నేనేం చేసానంటే వర్షిప్ సెంటర్లో ఉన్నప్పుడు సాయంకాలం 8 to 9 అందరికీ టార్గెట్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా వర్షిప్ చేసుకోవాలా, ఇంట్లో ఇన్స్ట్రుమెంట్లు లేవా, అవి డబ్బాలు పట్టుకోండి, అన్నం తినే ప్లేట్లు పట్టుకోండి. ఆ విధంగా చేసేవారు వాళ్ళు. ఎవరైతే చేశారో వాళ్ళని పిలిచి వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేవాడిని, డబ్బులు ఇచ్చేవాడిని, లేదా ఒక వస్తువు కొనిచ్చేవాడిని, మంచాలు కొనిచ్చేవాడిని వాళ్ళకి. ఎందుకు తెలుసా? ఇష్టం నాకు అది. వాళ్ళు వర్షిప్ చేసుకుని నాకేం కలిసి వస్తుంది, కానీ నాకు ఇష్టం అలా చేయాలనేది. ఓకే, ఆ ఇష్టము తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు 8,500 మంది విద్యార్థులు ఈరోజు మన స్కూల్లో. ఓకే, అంటే 8,500 కుటుంబాలను మార్చేశాను. రాబోయే రోజుల్లో 8 లక్షలు అవుతారు, 8.5 లక్షలు అవుతారు రాబోయే రోజుల్లో. ఒక దేశం కాదు, 18 దేశాలు, యూఎన్గా గుర్తించిన 194 దేశాల్లో కూడా ప్రతి కుటుంబంలో కూడా రాత్రులు రాబోయే రోజుల్లో ఆరాధన జరగబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధన 24 గంటలు. హల్లెలూయా. ఆ విధంగా మీ పిల్లల్ని పెంచండి. ఓకే, ఒకసారి పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు ఒకసారి ఉన్నారా? ఎవరైనా పిల్లలు తెచ్చుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పండి, నువ్వు చాలా గొప్పోడురా. ఇలా చెప్పండి. నేను గొప్పోడు అనుకుంటాడు ఎప్పటి నుంచే, కనలుగానేస్తాడు ఎప్పటి నుంచే. నానా నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలి, నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి, పోలీస్ మ్యాన్ కావాలి. ఎప్పుడు అలాగా పిల్లల్ని ఎప్పుడు కూడా పాజిటివ్ చూడండి, నెగిటివ్ చూడకండి. ఎందుకంటే సహసిద్ధంగా ఇవి వచ్చేస్తాయి. సామెత గ్రంథం 22:6. సామెత గ్రంథం 22:6. బాలుడు నడవలసిన త్వరను వాడికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు తొలగిపోడు. బాలుడిగా ఉన్నప్పుడే థామస్ ఆల్వా ఎడిసన్కి తన తల్లి నేర్పించింది కాబట్టి పెద్దవాడిన తొలగిపోలేదు. గొప్ప సైంటిస్ట్ అయ్యాడు దేశానికి. ఈరోజు ఎక్కడ చూసినప్పుడు కూడా ఓకే, పెద్ద గ్రేటెస్ట్ సైంటిస్టులు, గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ కనిపెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? క్రైస్తవులే. చప్పట్లు కొట్టిన విగ్రహదేవునికి. మన భారతదేశంలో క్రైస్తవులు ఇంకా రాలేదు. మైండ్లో ఒక మైండ్ ఉంది, నేను తక్కువ, నేను చిన్నవాడిని సమాజంలో అనే ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్స్ బయటకు వచ్చేసేయండి. ఈ గ్రంథం కంటే గొప్ప ప్రపంచంలో ఏదీ లేదు. ఇది తలంచుకుని చదివేటట్టుగా నేర్పించండి. మీ పిల్లలు తలెత్తుకునే ఉంటారు జీవితాంతం కూడా. హల్లెలూయా.